అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. నేను మీ తిరుపతి. నేను ఒక రియల్ స్టోరీ చెప్పబోతున్నా. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఈ స్టోరీలో ఉన్న పెయిన్ మీకు అర్థమవుతుంది, ఈ స్టోరీలో ఉన్న ఫెయిల్యూర్ మీకు అర్థమవుతుంది, ఈ స్టోరీలో ఉన్న సక్సెస్ మీకు అర్థమవుతుంది, ఈ స్టోరీలో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వల్ల ఎంత ఇబ్బంది పడతాడు, ఎంత నరక యాత్రను అనుభవిస్తాడు, ఎంత డిప్రెషన్లోకి పోతాడు, తర్వాత తనను తాను తెలుసుకొని బౌన్స్ బ్యాక్ ఇస్తే కోట్లు సంపాదిస్తాడు. ఆ వ్యక్తి దగ్గర దాదాపు 72 మంది పనిచేస్తున్నారు. రియల్ స్టోరీ ఇది, ఎవరిదో స్టోరీ కాదు, నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ స్టోరీ. ఆ బ్రదర్కి మంచి ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్లో 72 మంది పనిచేస్తారు. ఆ బ్రదర్కి ట్రావెల్స్ కూడా ఉంది. తర్వాత ఆ బ్రదర్ మార్కెటింగ్ కూడా చేస్తాడు, రియల్ ఎస్టేట్ చేస్తాడు. మరి ఆ బ్రదర్ ఎట్లా సక్సెస్ అయింది ఏందనేది ఈ వీడియోలో నేను పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ బ్రదర్ ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యిండు, ఎంత ఇబ్బంది పడ్డాడు, ఏం జరిగిందనేది నేను మీకు చెప్తా. అయితే ఆయన పేరు సోమేష్. ఆ బ్రదర్ది సేమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా, మా ఊరు సైడే. ఆ బ్రదరు ఒక అమ్మాయిని లవ్ చేసిండు. ఈ అమ్మాయి పేరు నేను చెప్పలేకపోతున్నా, ఎందుకంటే రీసెంట్గానే అమ్మాయికి పెళ్ళయింది. ఆ సోమేష్ అనేటటువంటి బ్రదరు చాలా కష్టపడ్డాడు, చాలా హార్డ్ వర్క్ చేసిండు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత గవర్నమెంట్ స్కూల్ అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేసినారు. ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యిండు, బాగానే చదువుతుండే. కాలేజ్ అయిపోయింది, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యిండు. డిగ్రీలో కూడా చదువుకున్నాడు, డిగ్రీ కూడా అయిపోయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిండు. తర్వాత బ్రదర్ హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్లో జాబ్ సర్చింగ్ చేస్తూ ఉండు. జాబ్ సర్చింగ్ చేస్తుంటే జాబ్ రాకపోవడం, ఇబ్బంది పడడం అవన్నీ కూడా జరిగినాయి. తర్వాత బ్రదర్ ఓ క్యాబ్ డ్రైవర్ లెక్క పనిచేసిండు. అంటే క్యాబ్ డ్రైవరు వెహికల్ నడిపేది, వేరే వాళ్ళ కిరాయి వెహికల్ నడిపేది. కొన్ని రోజులు వేరే ఒక వ్యక్తి దగ్గర ఆయన డ్రైవింగ్లో ఉన్నాడు, డ్రైవర్గా పనిచేసిండు. ఆ వ్యక్తికి 15,000 రూపాయల జీతం, స్టార్టింగ్లో 10,000 రూపాయల జీతం. ఇక నానా రకాల స్ట్రగుల్స్. హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ బ్రదర్ వెహికల్ నడుపుతున్న క్రమంలో, అంటే కారు నడుపుతున్న క్రమంలో ఆ బ్రదర్కి ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఎక్కడో కాదు పరిచయం అయింది, అమీర్పేటలో పరిచయం అవుతుంది ఆ బ్రదర్కి. ఆ అమీర్పేటలో ఆ అమ్మాయి పరిచయం అయింది. చిన్నగా ఈ బ్రదర్ ఏం చేస్తాడంటే కంపెనీకి తీసుకోపోతాడు అన్నమాట. అమ్మాయిలను కంపెనీకి తీసుకెళ్తాడు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఆ కంపెనీస్, ఈ కంపెనీస్ ఉంటాయి కదా. సో ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి వెహికల్ నడుపుతాడు అంటే సోమేష్ అనేటటువంటి వ్యక్తి. అయితే నడుపుతున్నటువంటి క్రమంలో ఇక రోజు ఆఫీస్కు పోయేటటువంటి అమ్మాయిలను, అబ్బాయిలను అందరినీ కూర్చోబెట్టుకొని వెళ్తారు కదా ఈ కార్లో, వెహికల్లో. ఇట్లా ఈ బ్రదర్ క్యాబ్ నడుతున్నటువంటి నేపథ్యంలో కంపెనీకి సంబంధించిన వెహికల్లో అమ్మాయిలను కూర్చోబెట్టుకొని వెళ్ళడం, తర్వాత నైట్ అయితే దించడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంపెనీకి సంబంధించినటువంటి వెహికలే, కాకపోతే ఈ బ్రదర్ అమ్మాయిలను పికప్ చేసుకోవాలి, కంపెనీలో దించాలి, మళ్ళీ వాళ్ళ షిఫ్ట్ అయిపోగానే వాళ్ళని మళ్ళీ వెహికల్లో పికప్ చేసుకోవాలి, ఇంటికాడ దించాలి. ఈ బ్రదర్ కూడా సేమ్ అట్లనే దించడం, తీసుకెళ్ళడం అంత బాగానే ఉంది. దాదాపు 1 వీక్ తర్వాత ఆ అమ్మాయి చిన్నగా ఈ సోమేష్ అనే బ్రదర్కి కనెక్ట్ అయిందనమాట. కనెక్ట్ అయింది, మెసేజ్లు చేయడం, మెసేజ్లు కాస్త ఫోన్ కాల్స్ దాకా రావడం, ఫోన్ కాల్స్ కాస్త వీడియో కాల్స్ దాకా రావడం, వీడియో కాల్స్ కాస్త ఆ అమ్మాయి కలవడం, తర్వాత ఈయన కలవడం, బయట తిరగడం, మాట్లాడుకోవడం, ట్యాంక్ బండ్ పోవడం, తర్వాత అక్కడ ఇక్కడ తిరగడం అంత బాగానే ఉంది. తర్వాత వీళ్ళు గోవాకు కూడా పోయినారట. తర్వాత అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు కలిసి ఇంకెక్కడో పోయినారని చెప్పినారు నాకు. సంథింగ్ ఏదో లొకేషన్కి వెళ్ళినారంట. పోయినారు, అంత బాగానే ఉంది, ఓకే. దాదాపు ఒక 6 మంత్స్ వరకు అమ్మాయి ఈ అబ్బాయితో బాగానే ఉంది, సోమేష్ అనే బ్రదర్తో బాగానే ఉంది. ఆ బ్రదరు 6 నెలల దాకా అదే కంపెనీలో పనిచేసిండు. 6 నెలల తర్వాత ఇక ఈ అబ్బాయికి అమ్మాయికి సంబంధించినటువంటి అంశం కంపెనీలో తెలిసింది. తర్వాత కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉంటారు కదా, అంటే డ్రైవింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఆ ఇన్ఛార్జి అబ్బాయిని వద్దని చెప్పినట్ట, నువ్వు రావద్దు, నెక్స్ట్ డే నుండి శాలరీ తీసుకొని వెళ్ళిపో అని చెప్పగానే ఈ అబ్బాయి ఎగ్జిట్ అయిపోయాడు. వాస్తవానికి ఆ కారు ఆ కంపెనీకి సంబంధించినటువంటి కారే, ఈ బ్రదరే డ్రైవర్గా పనిచేస్తుండు. ఇక ఈ బ్రదర్ని తీసేసిన తర్వాత అమ్మాయి ఫీల్ అయిందట, ఈ బ్రదర్ కూడా ఫీల్ అయిండు. ఆ అమ్మాయి పదే కాల్స్ చేయడం, ఈ బ్రదర్ కూడా కాల్ చేసిండు, మాట్లాడడం, కలవడం అంత బాగానే ఉంది. దాదాపు ఒక 6-7 మంత్స్ బాగానే ఉన్నారు. దాదాపు ఈ బ్రదర్ని 6 మంత్స్ తర్వాత వాళ్ళు తీసేసినారు. అయినా సరే ఒక 6 మంత్స్ 7-8 మంత్స్ దాకా అట్లా ఇంకో 2 మంత్స్ కలిసే ఉన్నారు, అంత బాగానే ఉంది. అయితే సడన్గా ఆ అమ్మాయి అబ్బాయిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. దాదాపు 7-8 మంత్స్ బాగానే కలిసి ఉన్నారు, చాలా గట్టిగా ప్రేమించుకున్నారు, బాగానే ఉన్నారు. ఇక ఈ అబ్బాయిని మొత్తం ప్రేమ మత్తులోకి దించేసింది అమ్మాయి. అంటే ఇక నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను చనిపోతాను, నువ్వు కావాలి నాకు, మనం పెళ్లి చేసుకుందాం, మనం కలిసి ఉందాం,
ఖచ్చితంగా మనం మంచి లైఫ్ చూసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, నువ్వు డిగ్రీ చదువుకున్నావు, ఏదైనా జాబ్కి ప్రిపేర్గా ఏదైనా అంటే అబ్బాయి పాపం క్యాబ్ నడపడం, మళ్ళీ ఇంటికి వెళ్ళడం, ఏదో ప్రిపేర్ కావడం, రేపటి రోజు నోటిఫికేషన్లు పడితే నేను రాస్తా చేస్తా అని చెప్పి అబ్బాయి చెప్పడం, తర్వాత ఇక క్యాబ్ డ్రైవింగ్, తర్వాత ఏదో ఆన్లైన్కి సంబంధించినటువంటి ఏదో ఉంటుంది కదా ఆన్లైన్లో వర్క్ చేసుకోవడం, అదోటి ఎట్లనో అట్లా చేస్తున్నాడు. మొత్తానికి అబ్బాయి అయితే 15-20 వేల శాలరీ వస్తుంది, అమ్మాయికి మాత్రం 60,000 జీతం. అమ్మాయి ఇక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి కాబట్టి నార్మల్గా 60,000 జీతం. ఆ అమ్మాయి అమీర్పేట్లో ఉంటుంది, అమీర్పేట్ సొంత ఇంట్లో ఉంటుంది అమ్మాయి. అయితే మనోడికి నేను హాస్టల్లో ఉంటా అని చెప్తుంది. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా ఈ అబ్బాయికి చెప్పదన్నమాట. నేను అమీర్పేట్లోనే ఉంటా అని చెప్పి అమ్మాయి చెప్తుంది. మనోడు నమ్మేసి సరే ఓకే అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నియర్ బై ఒక హాస్టల్ ఉంటే ఆ హాస్టల్ దగ్గరనే దిగిపోతుంది అమ్మాయి. దిగిపోయి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి కూడా దించి వెళ్ళిపోతుండే, అంత బాగానే ఉంటుండే, అంత ఓకే. సడన్గా ఈ అమ్మాయి ఫోన్స్ కాల్ చేయడం బంద్ చేసింది, నెంబర్లు బ్లాక్ చేసింది. చెప్పకుండా, అబ్బాయికి చెప్పకుండా ఫోన్స్ బంద్, నెంబర్లని బ్లాక్ చేసింది, వాట్సాప్ బ్లాక్ చేసింది, ఇన్స్టాగ్రామ్ అది ఇది అన్ని అకౌంట్స్ బ్లాక్ చేసింది అనమాట. బ్లాక్ చేసిన తర్వాత సాధారణంగా అబ్బాయిలకు ఉండేటటువంటి మెంటల్ ప్రెషర్స్ తెలుసు కదా, ఇన్ని రోజులు కలిసి ఉండి సడన్గా విడిపోతే తట్టుకోలేరు అనమాట అబ్బాయిలు. అట్లా ఈ సోమేష్ అనే బ్రదర్ కూడా తట్టుకోలేకపోయిండు. అసలు ఏమైంది, ఎందుకు బ్లాక్ చేసింది, దేనికి బ్లాక్ చేసింది, ఏం జరిగి ఉండొచ్చు, ఓ టెన్షన్ ఉంటుంది. ఇట్లా బ్రదరు హాస్టల్ దగ్గరికి పోయి చూడడం, రోజు హాస్టల్ దగ్గరికి వెళ్ళడం, హాస్టల్ దగ్గర నిల్చోవడం, హాస్టల్ దగ్గర చూడడం, కిందికి వస్తుందేమో పైకి పోతుందేమో అని చెప్పి పిచ్చోళ్ళలాగా హాస్టల్ దగ్గర చూస్తున్నాడు. దాదాపు ఒక 1 వీక్ 2 వీక్స్ దాకా హాస్టల్ దగ్గరనే ఉన్నాడట. నాకు చెప్పింది క్లియర్గా, నేను హాస్టల్ దగ్గరనే ఉన్నా, హాస్టల్ దగ్గర వెయిట్ చేసినా, చూసినా, హాస్టల్ దగ్గర అమ్మాయి రాదు, చూడదు, అసలు కలవదు, ఏందో అర్థం కాలేదు అని చెప్పిండు. సీన్ కట్ చేస్తే హాస్టల్ దగ్గర నుండి అమ్మాయికి సంబంధించినటువంటి ఇల్లు 200 మీటర్లు ఉంటుంది, 200 మీటర్స్ దూరంలో హాస్టల్ దగ్గర ఆమె దిగిపోయి ఆ అబ్బాయి వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత ఆమె నడుచుకుని ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఈ హాస్టల్ దగ్గర ఉన్నటువంటి విషయం ఈ అమ్మాయి చూస్తుంది. రోజు చూసి అక్కడి నుండి అక్కడికే రివర్స్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇటు పోవాలి, ఇటు ముంగట హాస్టల్ ఉంటుంది, వెనకాల అమ్మాయి ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు దాటి హాస్టల్ ముందు దిగిపోతుంది ఆమె రోజు వాళ్ళ లవ్లో ఉన్నప్పుడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వెనకాల నుండి వెళ్ళిపోతుంది ఆఫీస్కి. ఈ అబ్బాయికి చూడట్లేదు, ఈ అబ్బాయిని చూస్తే కూడా మాస్క్ వేసుకొని పోవడమో ఇంకోటో వెళ్ళిపోతుంది. అయితే సీన్ కట్ చేస్తే ఏం జరిగింది తెలుసా, సీన్ కట్ చేస్తే ఆ అబ్బాయికి ఒక రోజు ఈ అమ్మాయి మన మాల్ ఉంది కదా, ఇక్కడ అమీర్పేట్లో పీవీఆర్కి సంబంధించిన ఒక మాల్ ఉంది కదా, ఆ మాల్లో కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది అంటే ఆ అమ్మాయి బర్త్డే. ఆ అమ్మాయి ఎప్పుడో చెప్పిందట డేట్, ఈ పలానా రోజు నా బర్త్డే, ఆ బర్త్డేకి మనం బయటికి వెళ్దాము, లేకపోతే మనం కేక్ కట్ చేసుకుందాము, ఏదో సంథింగ్ చెప్పిందట. లవ్లో ఉన్నప్పుడు కామన్ కదా, ఏదేదో చెప్తా ఉంటారు. అట్లా ఈ సోమేష్ అనే బ్రదర్కి అమ్మాయి చెప్పిందనమాట. చెప్పినప్పుడు మనోడు కూడా సరే ఓకే అని చెప్పడము. కరెక్ట్ బర్త్డే డేట్ రోజు మనోడు కూడా పాపం పీవీఆర్కి వెళ్ళిండు. ఏం దేనికి పోయిండో ఏమో మనకు తెలియదు, పీవీఆర్కు పోయిండు. నాకు అంత స్టోరీ చెప్పలేదు, పీవీఆర్కి ఎందుకు పోయినావు అని చెప్పినా కూడా నేను అడిగినా కూడా నాకు చెప్పలేదు. ఆయన పీవీఆర్కి వెళ్ళిండట. పీవీఆర్కి వెళ్ళేసరికి మనోడు పైకి 2nd ఫ్లోరో 4th ఫ్లోరో 3rd ఫ్లోరో ఏదో చెప్పిండు. పోయేసరికి అమ్మాయి ఒక షాప్లో ఉంది, బట్టల షాప్లో ఉంది. ఆ అమ్మాయి పక్కన వేరే అబ్బాయి ఉన్నాడు బట్టల షాప్లో. మనోడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాడట, చూస్తూ ఉన్నాడట ఏం జరిగింది ఏందని చెప్పి చూస్తూ ఉన్నాడు. దాదాపు ఇది 2 మంత్స్ తర్వాత జరిగింది అనుకుంటా ఇష్యూ. ఏదో అమ్మాయికి సంబంధించిన ఇష్యూ 2 మంత్స్ తర్వాత జరిగింది. 2 మంత్స్ దాకా మనోడు వెయిట్ చేసిండట, రిప్లై వస్తుందేమో, కాల్ వస్తుందేమో, మళ్ళీ చేస్తుందేమో అని చెప్పి వెయిట్ చేసిండు. కంపెనీ దగ్గర పోతే కంపెనీ దగ్గర యాక్సెస్ ఉండదు కదా, కంపెనీ దగ్గర పోతే వాళ్ళు గెట్టేస్తారు, అంత ఈజీగా వాళ్ళు రానియరు, యాక్సెప్ట్ చేయరు. సాఫ్ట్వేర్ కంపెనీస్ దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటారు అనమాట. సో మనోడు కూడా అక్కడికి పోలేకపోయిండు. అమ్మాయి కోసం వెతికిండు, ఫోన్ నెంబర్లకు చేయడము అది చేయడం ఏది కూడా కాలే. హాస్టల్ వాళ్ళని అడిగిండట, అడిగి అమ్మాయి ఉందా, ఈ అమ్మాయి ఉందంటే ఎవరో మాకు తెలియదు బాబు అని చెప్పగానే మనోడు అంతా దమాకరవ్ అయిపోయింది అనమాట, మెంటల్ ఖరాబ్ అయిపోయింది. మనోడి దగ్గర ఉన్న ఫోటోలు వీడియోలు చూసుకోవడం, మెంటల్ టార్చరు. 2 మంత్స్ దాకా పిచ్చోడు అయిపోయిండు. సాధారణంగా చెప్పాలంటే పిచ్చోడు అయిపోయిండు. మరి పీవీఆర్కి ఎందుకు పోయిండో, అమ్మాయి బట్టల షాప్లో ఉంది, వేరే అబ్బాయితో ఏదో బట్టలు తీసుకుంటుంది. అక్కడ నుండి మనోడు ఫాలో అవుతూ ఉన్నాడు. అక్కడ నుండి చిన్నగా అమ్మాయి ఒక బేకరీ దగ్గరికి వెళ్ళిందంట, బేకరీ దగ్గర తీసుకున్నారంట. ఏది ఆ బేకరీ దగ్గర నార్మల్గా కేక్ తీసుకున్నారంట. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టున్నారు నాకు తెలిసి, అబ్బాయి వాళ్ళ ఇల్లు, అబ్బాయి వాళ్ళ రూమో, అక్కడికి వెళ్ళినారంట. మనోడు బైక్ తీసుకొని యాస్టీస్ ఆ అబ్బాయిని ఫాలో కావడం, అమ్మాయిని కారులో పోతుంటే వెనకాల వెళ్ళడం, మనోడు మాస్క్ వేసుకోవడమో ఏదో సంథింగ్ జరిగింది. మనోడు పోతున్నాడంట. పోతున్నప్పుడు అబ్బాయి వాళ్ళ రూమ్కి అమ్మాయి వెళ్ళినట్టుంది, డ్రెస్ చేంజ్ చేసుకుందట. అక్కడ నుండి బయటకు వచ్చేసినారు. బయటకు వచ్చి మన కొండాపూర్ సైడ్ సంథింగ్ అటు సైడు, మన ఏది ఆ జూబ్లీ హిల్స్ మాదాపూర్ సైడు, అటు మాదాపూర్ సైడ్ హైటెక్ సిటీ సైడు బర్త్డే చేసుకుంటారు ఎక్కువ. బర్త్డేస్ అక్కడ మొత్తం రైడింగ్లు చేస్తారు, అది చేస్తారు, ఇది అంత ఆగమాగం ఉంటుంది అక్కడ. అయితే నైట్ కరెక్ట్ 12 గంటలక 11 గంటలకు రేపు బర్త్డే. ఈరోజు ఆ అమ్మాయి బట్టలు తీసుకోవడం, నైట్ 12 o'clock కేక్ కట్ చేస్తారు కదా, 12 o'clock సాధారణంగా కట్ చేసుకుంటారు కదా, అట్లా సిటీ అవుట్కట్స్ అట్లా వెళ్ళడం. అక్కడ ఏదో కేక్ కటింగ్ చేసేటటువంటి ప్లానింగ్. ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరే కారు ముంగట ఇంజన్ మీద కేక్ పెట్టినారంట.
కేక్ పెట్టి మనోడు క్యాండిల్ పెట్టిండు. ఆ అబ్బాయి ఎవరైతే ఆ సెకండ్ లవర్ ఉన్నాడో వాడు క్యాండిల్ పెట్టడం, ఆ అమ్మాయి ఊదడం, కట్ చేయడం, ఇదంతా మనోడు మానిటరింగ్ చేస్తుండు. సోమేష్ అన్న మొత్తం మానిటరింగ్ చేస్తుండు. సోమేష్ అన్న అంతా చూస్తున్నట్టు ఏం జరిగింది ఏంటనేది మొత్తం పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అంటే మీరు కొంతమంది అనవచ్చు, మీరు ఈ స్టోరీ మొత్తం చెప్తున్నారు కదన్న, మరి ఆ అమ్మాయికి తెలియదా అంటే, ఆ అమ్మాయి చాలా పచ్చిగా మోసం చేసింది సోమేష్ అన్నను. అయినా సరే సోమేష్ అన్న వద్దు, ఆ అమ్మాయి పేరు చెప్పకు, ఆ అమ్మాయి ఈ వీడియో ఖచ్చితంగా చూస్తుంది, రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఆమెనే ఇబ్బంది పడుతుంది, నువ్వు చెప్పకు అన్నాడు. కాబట్టి అమ్మాయి పేరు నేను చెప్పట్లేదు. అమ్మాయి పేరు నా నోట్లో వస్తుంది కానీ నేను చెప్పట్లేదు. కానీ ఈ స్టోరీ మీకు చెప్పాలనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలా పెయిన్ ఉంటుంది ఈ స్టోరీలో. ఎందుకంటే ఒక అమ్మాయి తిరగడం, ఒక అమ్మాయి వాడితో వీడితో పోవడం, ఇదంతా చూస్తుండు కదా మనోడు. డైరెక్ట్ పోయి ఏందే గిందని కొట్టలేడు కదా, కొట్టలేదు, ఏం చెప్పలేదు. ఆమె ఇష్టాన్ని మనోడు వదిలేసిండు. తర్వాత డే మొత్తం చూసిండంట. అక్కడి నుండి వెహికల్ డైరెక్ట్ మళ్ళీ అబ్బాయి రూమ్కి వెళ్ళింది. కేక్ కట్ చేసుకున్నారు, అయిపోయింది. అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. మనోడు ఇక హక్ చేసుకోవడం అదంతా జరిగిందట. అక్కడ నుండి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయినారు, అబ్బాయిల రూమ్కి. ఆ అబ్బాయి రూమ్కి వెళ్ళిన తర్వాత వైన్ షాప్ కాడ ఆ అబ్బాయి ఆగిండంటే ఒక బాటిల్ తీసుకున్నట్ట. బాటిల్ తీసుకొని అబ్బాయి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయినారు. ఆ అబ్బాయి వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది ఆ అమ్మాయి. నైట్ మొత్తం అక్కడే ఉంది, మనోడు బయటనే కూర్చున్నాడు. ఎవరు సోమేష్ అన్న మొత్తం బయటనే కూర్చున్నాడంట, చూస్తూ ఉన్నాడంట. అసలు ఏం జరుగుతుందో అమ్మాయి ఇప్పుడు వస్తుంది. పొద్దున 9ంటికి రెడీ అయ్యి ఆ అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయిందంట. పొద్దున రెడీ అయ్యి అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోయింది ఆఫీస్కి. ర్యాపిడో బుక్ చేసుకొని ఇప్పుడు ఆ కారు కూడా రాలే. అంటే సాధారణంగా కారు వస్తుంది కదా వీళ్ళని తీసుకుపోవడానికి, అట్లా కాదు. అబ్బాయి రూమ్ దగ్గరికి ర్యాపిడో బుక్ చేసుకుంటే అమ్మాయి కంపెనీకి వెళ్ళిపోయింది. మనోడు మొత్తం చూస్తుండు సోమేష్ అన్న, తిండి లేదు తికాన లేదు, అమ్మాయి ఏం చేస్తుంది అనేది అబ్జర్వ్ చేస్తుండు. తర్వాత ఇట్లనే ఒక డే మొత్తం గడిచిపోయింది. సెకండ్ డే ఆమె ఆఫీస్కు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత సోమేష్ అన్న అబ్జర్వ్ చేసిన అమ్మాయిని, అసలు బయటకు వస్తుంది ఏంది, ఏ కార్లో పోతుంది ఏందని చెప్పి మనోడు మానిటరింగ్ చేస్తే కార్ ఎక్కింది, చూసిండు, ఆ కార్ని ఫాలో అయ్యిండు. ఆ అమ్మాయి అమీర్పేటలో దిగింది. అమీర్పేట నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి, వాళ్ళ ఇంటికి. ఈ మనోడేమో ఆ ఇంటి దగ్గర 200 మీటర్ల దూరంలో మనోడు లవ్లో ఉన్నప్పుడు దించేది సోమేష్ అన్న. ఈ అమ్మాయి ఒరిజినల్ ఇల్లు ఎక్కడ, సొంతిల్లు అమ్మాయిది ఒరిజినల్ ఇల్లు. ఆమె దిగేదేమో 200 మీటర్ల దూరంలో ఒక హాస్టల్ దగ్గర దిగేది, ఒక అమ్మాయిల హాస్టల్ దగ్గర దిగేది. అంటే సోమేష్ అన్న నమ్మించింది, నాది నేను హాస్టల్లో ఉంటున్నా అని చెప్పి. ఆ అమ్మాయికి తెలిసి మోసం చేసింది సోమేష్ అన్నను. తెలిసి హాస్టల్ దగ్గర దించి హాస్టల్ దగ్గర నుండి నడుచుకుంటూ ఇంటికి వచ్చేది. అది సోమేష్ అన్నకు తెలీదు. కానీ సోమేష్ అన్న గుడ్డిగా నమ్మి హాస్టల్ దగ్గర దించడం, 8 నెలల దాకా మంచిగా ఘాటు ప్రేమ, అద్భుతమైన ప్రేమ, మొత్తం మత్తులోకి ముంచేసింది. ఇవన్నీ జరిగినాయి దాంట్లో. ఇక నేను ఏం చెప్పలేను, ఎంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడలేను. కానీ ఈ స్టోరీ మీకు చెప్పాలనే ఆలోచనతో చెప్తున్నా. అట్లా మనోడు చేయడం అంత ఓకే. ఒకరోజు ఆ అమ్మాయి ఇల్లు తెలిసింది మనోడికి. ఇక ఓ రోజు ఏం చేసినట్టంటే సండే అనుకుంటా, అమ్మాయికి ఏదో వీక్ ఆఫ్ ఉంటుందంట. వీక్ ఆఫ్ రోజు మనోడు తెలుసు కదా, సోమేష్ అన్న తెలుసు కదా, ఎందుకంటే అదే కంపెనీ చేసిండు. అమ్మాయి స్టార్టింగ్లో లవ్లో ఉన్నారు కాబట్టి వీక్ ఆఫ్ ఎప్పుడో తెలుసు. ఆ అమ్మాయి బయటకు వచ్చిందంట, సోమేష్ అన్న అబ్జర్వ్ చేస్తుంటే. ఇక సోమేష్ అన్నకి ఏం పనిలేదు, ఇక ఆయన పనుల గిన్నెలకి ఏం పోతాడు, అమ్మాయి పనులనే పడ్డాడు. 5 రూపాయల అన్నం తినుడు, అదే అన్నపూర్ణ క్యాంటీన్లో 5 రూపీస్ భోజనం పెడతారు కదా, తినుడు, వచ్చి అమ్మాయి దగ్గర నిల్చున్నాడు. అమ్మాయితో మాట్లాడదాం, అమ్మాయితో గొడవ పడదాం అనేది సోమేష్ అన్న ప్లాన్. ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కలిసిండంట. ఆ అమ్మాయి అన్నదట్ట కదా ఒక మాట, ప్లీజ్ రోడ్డు మీద వద్దు, రోడ్డు మీద మాట్లాడకు, రోడ్డు మీద గొడవ చేయకు, నేను ఒక దగ్గరికి చెప్తే అక్కడికి రమ్మని చెప్పి ఆ అమ్మాయి చెప్పిందంట. ఆ అమ్మాయి సేమ్ వీళ్ళు ఎక్కడైతే కేక్ కట్ చేసుకున్నారో, ఏది సెకండ్ లవర్ ఈ అమ్మాయి బర్త్డే రోజు కేక్ కట్ చేసుకున్నారో అక్కడికి పిలిచింది. అక్కడికి సోమేష్ అన్న కూడా వెళ్ళిండు. సోమేష్ అన్న అక్కడికి వెళ్ళిండు, అమ్మాయి కూడా అక్కడికే వచ్చింది. ఆ అమ్మాయి ఒక్కతి రాలే, అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా పట్టుకొని వచ్చింది. కేక్ కట్ చేసినప్పుడు ఉన్నాడు కదా బాయ్ ఫ్రెండ్ గాడు, వాడిని పట్టుకొని వచ్చింది. మనోడు సోమేష్ అన్న చెప్పిండట, బాబు నువ్వు ఏం మాట్లాడకు, సైలెన్స్ ఉండు, నీకేం తెలీదు, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉంది, నువ్వు సైలెన్స్ ఉండు అని చెప్పి సోమేష్ అన్న చెప్పిండట. ఈ అమ్మాయి కూడా నువ్వు సైలెన్స్ ఉండు, మేము కొంచెం మాట్లాడుకోవాలని అమ్మాయి కూడా చెప్పింది. సోమేష్ అన్నతో మాట్లాడుతుంది ఆ అమ్మాయి. సోమేష్ అన్నకి ఏం చెప్పిందట తెలుసా అమ్మాయి, నన్ను ఎందుకు వదిలేసినావు అని సోమేష్ అన్న ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు, నీ దగ్గర ఏముంది, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు, నీ దగ్గర ఏముందని నీతో ఉండాలి, నువ్వు డ్రైవరు, మీ ఊరు వరంగల్, మీ క్యాస్ట్ ఏంది, మీ నాన్న ఏం చేస్తాడు, నువ్వేం చేస్తావు, నీ శాలరీ ఎంత, నేను నీతో ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు అంటే సోమేష్ అనే చెప్పిండాడు. మనం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అని చెప్పినప్పుడు అప్పుడు ఈ అమ్మాయి రిజెక్ట్ చేసింది. పెళ్ళి అనే టాపిక్ రాకంటే ముందు ఈ అమ్మాయి సోమేష్ అన్నతో బాగానే ఉంది, సోమేష్ అన్నతో కలిసి తిరగడం, సోమేష్ అన్నతో అటు పోవడం ఇటు పోవడం అంత బాగానే ఉంది. కొన్ని సందర్భాలలో అమ్మాయే డబ్బులు పెట్టుకుందట గోవా కట్టి ఇటు పోయినప్పుడు కూడా. సీన్ కట్ చేస్తే పెళ్ళి అనే మాట ఎప్పుడైతే సోమేష్ అన్న తీసిండో, మనం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, మంచి లైఫ్ లీడ్ చేద్దాం అన్నప్పుడు అమ్మాయి ఎగ్జిట్ దొబ్బింది, ఎగ్జిట్ కొట్టేసింది అమ్మాయి. ఎగ్జిట్ కొట్టి వేరేవాడు ఏం చేస్తాడు తెలుసా, ఆ వేరేవాడు వాడేదో కంపెనీలో పనిచేసిన ఆ అబ్బాయికి కూడా మంచి శాలరీ వస్తుంది. ఇక కారు ఉన్నది కథ అంటే మినిమం మెయింటెనెన్స్ లేకపోతే ఎవరు ఉంటారు చెప్పు. ఈ అమ్మాయి వాడికి కనెక్ట్ అయిపోయింది. ఎట్లా కనెక్ట్ అయిందో మనకు తెలియదు, జస్ట్ 2 monthsలోనే మరి ఆ అమ్మాయి ఎట్లా కనెక్ట్ అయిందో ఏమో మనకు అర్థం కాలే. సోమేష్ అన్న మాత్రం గొడవ పడ్డాడట. సోమేష్ అన్నకి ఆ అమ్మాయి చెప్పిందట, నువ్వు ఒక ఫెయిల్యూర్, నువ్వు ఒక చాతగానోనివి,
నువ్వు హైదరాబాద్కి వచ్చి దాదాపు 6 years అవుతుంది. 6 సంవత్సరాలలో హైదరాబాద్కి వచ్చి నువ్వు ఏం చేసినావు? హైదరాబాద్కి వచ్చి నువ్వు క్యాబ్ డ్రైవర్ పని చేసినావు, నువ్వు ఆటో తోలుకునేది, నువ్వు అది నడుపుకునేది ఇది నడుపుకునేది, నీతో ఏమైంది? 6 సంవత్సరాలు హైదరాబాద్లో మీ అమ్మ నాన్న ఈ అమ్మాయి చెప్తుందట, సోమేష్ అన్నకి చెప్తుందట, ఈ అమ్మాయి మీ అమ్మ నాన్న నీకు హైదరాబాద్ పంపించింది డబ్బులు సంపాదించి ఇంటికాడికి పంపమని. మీ అమ్మ నాన్న నేను హైదరాబాద్ పంపించింది సక్సెస్ గమ్మని, మంచిగా బతకమని. అమ్మాయిల సోకులో పడి అమ్మాయిలు కావాలన్నా, నీకు పెళ్ళి కావాలన్నా, నేను కావాలన్నా, నీ ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా, నీ బతికేందో తెలుసా, నీ షర్టు చక్కగా ఉండదు, నీ పాయింట్ చక్కగా ఉండదు అని చెప్పి సోమేష్ అన్న నీకు సేమ్ సినిమా లెవెల్లో మనం సినిమా చూసినప్పుడు ఎట్లయితే హీరో తిడతారో సోమేష్ అన్నని కూడా సేమ్ ఆ అమ్మాయి అట్టే తిట్టిందట. సోమేష్ అన్న అన్నీ వింటా ఉన్నాడు, భరిస్తూ ఉన్నాడు. చెప్పిండట, నువ్వు ఆ అబ్బాయిని ఎందుకు చూసుకున్నావు అని అన్నాడట సోమేష్ అన్న. సరే నేనంటే గలీజోని, ఓకే నా దగ్గర డబ్బులు లేవు, నేను యాక్సెప్ట్ చేస్తా, నా షర్టు బాగాలేదు, ఇదంతా బాగానే ఉంది. మరి అబ్బాయిని ఎందుకు చూసుకున్నావు అన్నప్పుడు, వాడు నీకంటే బెటర్, అమ్మాయి చెప్పిన మాట, వాడు నీకంటే బెటర్, వాడు కష్టపడుతున్నాడు, వానికి ఇంత శాలరీ వస్తుంది, వాడు నన్ను లైఫ్లో ఇట్లా చూసుకోగలుగుతాడు, వాళ్ళ లైఫ్లో నన్ను ఇట్లా చేయగలుగుతాడు, అది ఇదని చెప్పిందంట. సోమేష్ అని అడిగిన మాట ఏంటంటే తెలుసా, ఇది కొంచెం చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది, అందుకే 18+ మాత్రమే వీడియో చూడరు. నాతో పడుకున్నప్పుడు నీకు తెలియదా అని సోమేష్ అన్న అడిగిండట అమ్మాయితో. నాతో పడుకున్నప్పుడు నీకు తెలియదా, గోవాలకు అక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు నీకు తెలియదా, మరి అప్పుడేం చేసినావు అని చెప్పి సోమేష్ అన్న అడిగినప్పుడు అమ్మాయి సింపుల్గా చెప్పిందట, అవును అప్పుడు కావాలనిపించింది, ఇప్పుడు వద్దనిపించింది, అయితే ఏంది అప్పుడు కావాలనిపించింది, ఇప్పుడు నువ్వు వద్దనిపించింది, అయితే ఏంది? నేను ఎంజాయ్ చేసినా, నువ్వు ఎంజాయ్ చేసినావు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అని అమ్మాయి మాట్లాడిన మాట సోమేష్ అన్నకి చెప్పిందట. అప్పుడు నాకు కావాలనిపించింది, ఇప్పుడు నువ్వు వద్దనిపించింది, నువ్వు ఎంజాయ్ చేసినావు, నేను ఎంజాయ్ చేసిన, నేను వద్దనుకుంటున్నా. సిగ్గు లేకుండా ఆడపిల్ల వెనకాల నువ్వు ఎట్లా పడతావు? ఒక ఆడపిల్ల నిన్ను అన్నప్పుడు బుద్ధి లేదా, సిగ్గు లేదా, నువ్వు ఎట్లా పడతావు నా వెనకాలని చెప్పి అమ్మాయి గట్టిగా మాట్లాడేసరికి మనోడికి మెంటల్ ఖరాబ్ అయిపోయి సోమేష్ అన్న అక్కడి నుండి ఆర్టీసీ బస్ ఎక్కి బండి అక్కడే వదిలేసినట్ట. మనోడు మైండ్ దొబ్బింది సోమేష్ అన్నకు ఆమె మాట్లాడే మాటలు చూసినాక. పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి సడన్గా ఒక అబ్బాయి మధ్యలోకి వస్తే, థర్డ్ పర్సన్ మధ్యలోకి వస్తే సోమేష్ అన్నని వదిలేసి ఇక సోమేష్ అన్న రకరకాలుగా నువ్వు పూర్ ఫెలో, నువ్వు అది ఇది, మీ నాన్న అది చేస్తాడు ఇది చేస్తాడు, నువ్వు అసలు బాగుపడవు, నీ దగ్గర బాగుపడే లక్షణాలు లేవు, నువ్వు ఒక వేస్ట్ పేపర్ అన్నట్టుగా సినిమాలో డైలాగ్ వచ్చినట్టే సోమేష్ అన్న అన్నది. మనోడు ఏం చేసిండు పాపం, వదిలి దొబ్బిండు, ఇంటికి వచ్చి లవ్ ఫెయిల్ అయితే పొరగాళ్ళు ఏం చేస్తారు అబ్బాయిలు, వాళ్ళకున్న బాధ ఏంది? తాగుడు, సిగరెట్లు, మందు, పాను, గుట్కా, మట్కా. సోమేష్ అన్న అన్నీ అలవాటు చేసుకున్నాడు. అన్నీ అలవాటు చేసుకొని దాదాపు ఒక 4 to 5 months మామూలు డిప్రెషన్ కాదట, భయంకరమైన డిప్రెషన్. ఫోన్ చూస్తే అమ్మాయి గుర్తుకొస్తుంది మనోడికి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అమ్మాయి గుర్తుకొస్తుంది మనోడికి, అసలు కళ్ళు మూసుకుంటే అమ్మాయి గుర్తుకొస్తుంది మనోడికి. మనోడు ఈ అమ్మాయి కలిసి ఉన్న రోజులు అవన్నీ జ్ఞాపకాలు వచ్చి మెంటల్ దొబ్బుతుందట సోమేష్ అన్నకి. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక అర్థం కాకపోతే పాపం మనోడు ఆ డిప్రెషన్లో ఉండి ఇక మొత్తం ఆగమాగం అయిపోయి, తిండి లేదు, కథ లేదు, బట్టలు లేవు, స్నానం చేసుడు లేదు, ఏం లేదు, ఇంకా పిచ్చోడు అయిపోయింది అనమాట. 4 months తర్వాత సోమేష్ అన్న క్లారిటీలోకి వచ్చిందనమాట. ఏం క్లారిటీలోకి వచ్చిందంటే, నార్మల్గా సోమేష్ అన్న మోటివేషన్ వీడియోలు చూస్తూ వస్తుండేనంట. అంటే ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినప్పుడు మోటివేషన్ వీడియోస్ వస్తుండేనంట. ఆ మోటివేషన్ వీడియోలలో సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ వీడియోస్ అని కొడతాడు కదా ఇన్స్టాలో, తర్వాత లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి యూట్యూబ్లో కూడా కొట్టి చూస్తాడు కదా, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా వింటారు కదా, ఏది లవ్ ఫెయిల్ అయినటువంటి పొరగాలు చేసే పని అదే కదా. సోమేష్ అన్న కూడా గట్టిగా లవ్ ఫెయిల్యూర్స్ అవి చూసినప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ పోతుంటే మోటివేషన్ కనెక్ట్ అయ్యిండు సోమేష్ అన్న. మోటివేషన్ వీడియోలో కనెక్ట్ అయ్యిండు ఇన్స్టాగ్రామ్లో. దాదాపు ఒక 1 month మొత్తం కంటిన్యూ మోటివేషన్ అంట. తింటే మోటివేషన్, బాత్రూమ్ పోతే మోటివేషన్, ఉత్సవం పోయినా కూడా కింద టైలర్ పోసుకుంటే కూడా పైన మోటివేషన్ స్క్రోల్ చేసుకుంటూ ఉండేదంట వీడియోలు. గంత ఘోరంగా మోటివేషన్ వీడియోలో కనెక్ట్ అయిపోయింది. ఇదొకటి. హైదరాబాద్లోనే మళ్ళీ ఇంటికి కూడా పోలే. ఆ 4-5 months కూడా డిప్రెషన్ మొత్తం హైదరాబాద్లోనే. ఏం చేస్తున్నా అర్థమవుతలేదట, మెంటల్ ఖరాబ్ అవుతుంది, ఫోన్ చేస్తే లేపుతలేడట, ఏం జరుగుతుందో అర్థమవుతుంది, చేతిలో డబ్బులు లేవు, ఫ్రెండ్సే చూసుకున్నారు, ఫ్రెండ్స్ను కాదని ఆ అమ్మాయితోని అటు పోయిండు లాస్ట్కు ఫ్రెండ్సే గతైంది సోమేష్ అన్న ఫ్రెండ్సే గతైంది, ఫ్రెండ్సే చూసుకున్నారు. ఇట్లా 4-5 months చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యి 4-5 months మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిండు. 5 months తర్వాత సోమేష్ అన్న కొంత ఇంటికి వెళ్దాం, ఇంట్లో అమ్మ ఫోన్ చేసినా లేపుతలేను, నాన్న ఫోన్ చేసినా లేపుతలేము, ఏంది అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి ఎంత ఘోరమైన పరిస్థితి తెలుసా ఇంట్లో. సోమేష్ అన్న నాకు చెప్తుంటే నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చింది, చాలా ఎమోషన్ అయిపోయినా. ఇంటికి పోతే వాళ్ళ నాన్నకు ఫెరాలసిస్ వచ్చింది. సోమేష్ అన్నకు 100 మంది ఫోన్ చేసారు, వాళ్ళ ఇంట్లో నుండి ఫ్యామిలీస్ చాలామంది ఇంటికి రా మెసేజ్ పెట్టిర్రు, మనోడు చూస్తలేడు. ఆ అమ్మాయి మత్తులో, అమ్మాయి పిచ్చిలో మనోడు ఆగమైపోయిండు. నాన్నకు ఫెరాలసిస్ వచ్చింది, కాళ్ళు లేస్తలేవు, చేతులు లేస్తలేవు, మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ నాన్న. సోమేష్ అన్నకు మెంటల్ ఖరాబ్ అవుతుంది, ఇటు అమ్మాయి గుర్తుకొస్తుంది, ఇటు నాన్న.
ఏం చేయాలని అర్థం కాక ఇంట్లో పోయినప్పుడు దాదాపు 2 times సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు తెలుసా. చనిపోవడానికి 2 సార్లు ప్రయత్నించిండట సోమేష్ అన్న. ఫ్యాన్కి ఒకసారి ఉరేసుకొని చనిపోదాం అనుకున్నట్టు, ఒకసారి పాయిజన్ తీసుకొని చనిపోదాం అనుకున్నట్ట. చనిపోదాం అనుకున్న ప్రతిసారి అమ్మాయి చెప్పిన మాటలు గుచ్చుతున్నాయి మైండ్లో. నువ్వు ఒక ఫెయిల్యూర్, నువ్వు ఒక చిత్తు కాగితం, నువ్వు ఒక పనికిరానోనివి, నువ్వు నన్ను ఎట్లా చూసుకుంటావు, రేపు పెళ్ళా మొత్తం నువ్వు ఎట్లా పోషిస్తావు, పెళ్ళాన్ని చూసుకునే పరిస్థితి కూడా నీ దగ్గర లేదు, నీతో నేను ఎట్లుండాలని అమ్మాయి చెప్పిన మాటలు సోమేష్ అన్న గుచ్చి 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 మెంటల్ ఖరాబ్ అవుతుంది. తర్వాత వాళ్ళ నాన్నకు ఫెరాలసిస్ వస్తే వాళ్ళ నాన్నను కాపాడుకోలేని పరిస్థితులలో సోమేష్ అన్న ఉన్నాడు. అప్పుడు సోమేష్ అన్న అనుకున్నది ఏంటి అంటే, ఎట్టి పరిస్థితులలో మనం బతికి చూపించాలి. ఎవరి కోసం బతికింది తెలుసా? తల్లిదండ్రుల కోసం కాదు. మనోడుకున్న సైక్ మీద అదే, తల్లిదండ్రుల కోసం కాదు. నేనేందో అమ్మాయికి చూపించాలి, నేను అమ్మాయికి ప్రూవ్ చేయాలి. నేను ఒక BMW కారులో అమ్మాయి ముందు నేను దిగాలి, నేను కోట్ వేసుకున్న అమ్మాయికి చూపించాలి, నా దగ్గర ఉన్న డబ్బులు నేను ఎంత రిచ్చో అమ్మాయికి చూపించాలి, నేను సక్సెస్ అయ్యి చూపిస్తా అని చెప్పి మనోడు స్టార్ట్ చేసిండు. వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్, వాళ్ళకు సోమేష్ అన్నకు దాదాపు 17 గుంటల ల్యాండ్ ఏదో ఉన్నట్టుంది. 17 గుంటల ల్యాండ్లో దాదాపు 10 గుంటల ల్యాండ్ ఏదో అమ్మి ఇట్టిగా కారు తీసుకున్నాడు. ఆ ఇట్టిగా కారు సోమేష్ అన్న ఆన్లైన్లో స్టార్ట్ చేసిన అన్నాడు. సోమేష్ అన్న ఆ ఇట్టిగా కారు ఏది కిరాయిలకి ఇవ్వడం, తర్వాత కారు అంటే డ్రైవ్కి ఇవ్వడం, అంటే ఇట్లా లాంగ్ డ్రైవ్కి పోతూ ఉంటారు కదా, పోతుంటే వెహికల్ తీసుకుపోతారు కదా డబ్బులు ఇచ్చి, అట్లా చేయడం. ఒక ట్రావెల్స్ లెక్క స్టార్ట్ చేసిన, ఒకటే కార్తో ట్రావెల్స్ స్టార్ట్ చేసిన సోమేష్ అన్న. ఒక కార్తో ట్రావెల్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ బాగా క్లిక్ అవుతుంటే ఇంకో కారు తీసుకున్నాడు, ఇంకో కారు ఈఎంఐలో తీసుకున్నాడు, ఇంకో కారు, ఇట్లా 3 కార్లు ఈఎంఐలో తీసుకున్నాడు. ఆ 3 కార్లు కాస్త 6 అయినాయి, 6 కార్లు 12 అయినాయి, 12 కాస్త 24, 24 కార్లు కాస్త 30, 30 కాస్త 40 కార్లు. ఒకనొక టైంలో సోమేష్ అన్న కార్లో డ్రైవర్ వ్యక్తి, కార్లోనే డ్రైవింగ్ చేస్తూ ఆ డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి 30 కార్లకి ఈరోజు ఓనర్ సోమేష్ అన్న. సొంత ట్రావెల్స్. ఇప్పుడు కార్లు మాత్రమే కాదు, బస్సులు కూడా సోమేష్ అన్నకు బస్సులు కూడా ట్రావెల్స్ ఉన్నాయి. ఆ ట్రావెల్ కంపెనీ పేరు నేను చెప్పట్లేదు, ఎందుకంటే మళ్ళీ నన్ను తిడతాడు. నేను మరీ అడిగిన, అన్న ఈ స్టోరీ నాకు బాగా కనెక్ట్ అయిందన్న, నేను పబ్లిక్ చెప్తా, నీ ఫెయిల్యూర్ నువ్వు పడ్డ బాధలు నేను పబ్లిక్ చెప్తా అనేది కొంచెం మనోళ్ళు కూడా కొంచెం పాజిటివ్గా తీసుకుంటారు అని చెప్పగానే, సరే నీ ఇష్టం అని చెప్పి సోమేష్ అన్న నాకు చెప్పిండు. నాకు తెలిసి ఈ వీడియో చూస్తాడు. అట్లా ఈ కార్లు కాస్త బస్సులైనవి అన్నమాట. ఆ బస్సులు కూడా శ్రీశైలం పోతాయి, తర్వాత బస్సులు ఢిల్లీకి పోతాయి, గోవాకు పోతాయి, ఇట్లా మస్తు లాంగ్ డ్రైవ్, ఇట్లా తిరుపతి పోతాయి, వైజాగ్ పోతాయి బస్సులు. నేను ఆ బస్సులో జర్నీ కూడా చేసిన, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే బస్సులు నాకు తెలిసి సోమేష్ అన్నకు ఒక 7 బస్సులు ఉన్నట్టున్నాయి, 30 కార్లు 7 బస్సులు. ఇట్లా ఒక ట్రావెల్స్ పెద్ద సంస్థను ఏర్పాటు చేసిండు. ఈ ట్రావెల్స్తో సోమేష్ అన్న మంచి బిజినెస్ సంపాదించుకున్నాడు, మంచి మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. దాదాపు సోమేష్ అన్న దగ్గర 72 మంది పనిచేస్తారు, 72 ఎంప్లాయీస్, 72 మంది. ఒకనొక టైంలో తిండికి గతి లేదు సోమేష్ అన్నకు. ఒకనొక టైంలో సోమేష్ అన్నకు రూమ్ రెంట్ కట్టడానికి పైసలు లేవు. అమ్మాయి చీ అన్నది, తూ అన్నది, అన్నీ భరించి బౌన్స్ బ్యాక్ ఇస్తే తల్లిదండ్రుల కష్టాలు చూసి అమ్మాయి పెట్టినటువంటి టార్చరు, అమ్మాయి అన్నటువంటి మాటలు గుర్తుకొచ్చి ఒక్క కారుతో స్టార్ట్ చేసిన సోమేష్ అన్న ఈరోజు దాదాపు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్. ఆయనే ట్రావెల్స్తో వదలలే, ట్రావెల్స్ పక్కన పెడితే రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు సోమేష్ అన్న. రియల్ ఎస్టేట్ దందా, ఆయనకు మంచి విల్లా ఉంది, ఏది ఇక్కడ బోడుప్పల్ దగ్గరనే ఓ మంచి విల్లా ఉంటుంది. సోమేష్ అన్న విల్లా కొన్నాడు, తర్వాత ఇల్లు కొన్నాడు, తర్వాత సోమేష్ అన్న ₹1 కోటి పెట్టి BMW కారు కొన్నాడు. ఇక ఆయన మొత్తం లైఫ్ చేంజ్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్నకు ఫెరాలసిస్ వచ్చిందని చెప్పినా కదా, ఎప్పుడైతే సోమేష్ అన్న ఇట్టిగా ఫస్ట్ కారు కొని ఆయన ట్రావెల్ స్టార్ట్ చేసిండో, సెకండ్ కారు ఈఎంఐలో కొందామనే మూమెంట్లో వాళ్ళ నాన్న చనిపోయిందండి. అంటే ఒక బిజినెస్ పెట్టే ముందు మంచి జరగాలి, కానీ బిజినెస్ పెట్టే ముందు సోమేష్ అన్నకు అన్ని సాడ్ మూమెంట్స్. అమ్మాయి వదిలి దొబ్బింది, నాన్న ఫెరాలసిస్తో చనిపోయిండు. ఆ సందర్భంలో సాధారణంగా ఎవరు ఏమనుకుంటారు, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గుర్తు తెచ్చుకుంటారు, నా పూట గడవాలి, నా జీవితం కొనసాగాలి, మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, ఈ ఆలోచన ఉంటుంది. అన్ని పక్కన పెట్టిండు. 6 months కాన్స్టెంట్గా కష్టపడ్డాడట. 6-7 నెలలు కాన్స్టెంట్గా కష్టపడడం, వీడియోలు చేయడం, ఇన్స్టాలో అప్లోడ్ చేయడం, వీడియోలు చేయడం, యూట్యూబ్లో పెట్టడం, వీడియోలు చేయడం, ప్రమోషన్స్ చేయించుకోవడం, ఇవన్నీ చేసి మస్తు అప్పులు అయిపోయినట్టు. స్టార్టింగ్లో దాదాపు నాకు ఎంత అయిపోయిందంటే దాదాపు 50-40 లక్షలు అప్పు అయిపోయినట్ట. కార్లు కొనడం, సెకండ్ హ్యాండ్ కార్లే, కొన్ని కొత్త కార్లు కొన్నాడు. తర్వాత ఈఎంఐలు పెట్టి అట్లా కార్లు కొని రొటేట్ చేయడం. ఒక చిన్న ఆఫీస్ పెట్టినాడు, ఏది రెగ్యులర్ షెడ్ లెక్క ఆఫీస్ పెట్టి, ఆ ఆఫీస్లో ఆయనే ఫోన్ మాట్లాడు, ఆయనే అన్నీ చూసుకుంటూ ఇవన్నీ రకరకాలుగా సోమేష్ అన్న చేసిండట. చేసిన తర్వాత సోమేష్ అన్న నార్మల్గా ఆయన పనులు ఆయన చూసుకోవడం ఇదంతా జరిగింది. దాదాపు రియల్ ఎస్టేట్ చేస్తాడు, ట్రావెల్స్ ఉంది, తర్వాత రకరకాల బిజినెస్లు ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి, 70-80 మంది ఆయన దగ్గర పనిచేస్తున్నారు, కొన్ని లక్షల శాలరీ ఇస్తున్నాడు, ఆఫీస్ రెంట్లే కొన్ని లక్షల రూపాయల రెంట్ ఉంటుంది ఆఫీస్కి. ఇట్లా సోమేష్ అన్న ఎదిగిండు.
అయితే మీకు టాపిక్ చెప్తా. ఏమైందంటే ఆ అమ్మాయి పెళ్ళి సోమేష్ అని పిలవలే. ఆ అబ్బాయితో రిలేషన్లోనే ఉంది. ఆ అమ్మాయి పెళ్ళి సీన్ కట్ చేస్తే సోమేష్ అన్నను వదిలేసి ఏ అబ్బాయిని అయితే లవ్ చేసిందో ఆ అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోలే. మూడో వ్యక్తి ఎవరైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందో అమ్మాయి, ఫస్ట్ సోమేష్ అన్నతో తిరిగింది, రెండు ఆ అబ్బాయితో ఉంది ఆ అబ్బాయిని కూడా వదిలేసింది. మరి అబ్బాయి వదిలేసిండో లేకపోతే అమ్మాయి వదిలేసిందో మనకు తెలియదు. కానీ మూడో పెళ్ళి అంటే మూడో అబ్బాయితో పెళ్ళి, అది అరేంజ్ మ్యారేజ్ అంట. ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు. సోమేష్ అన్నకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సోమేష్ అన్న BMW కార్లో పోయిండు పెళ్ళికి. BMW కార్లో కోట్ వేసుకొని, సోమేష్ అన్న వెనకాల 10 మంది ఉన్నారట పోరగాళ్ళు. BMW కార్లో కోట్ వేసుకొని ఆ అమ్మాయి పెళ్ళికి పోయిండు. ఆ అమ్మాయి పెళ్ళిలో అద్భుతమైన గిఫ్ట్ తీసుకుపోయిందట సోమేష్ అన్న. అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చిందట, అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చిందట. అమ్మాయికి మెంటల్ ఖరాబ్ అయిపోయి నెత్తి ఖరాబ్ అయిపోయింది. BMW 2-3 BMW వేసుకొని పోయిండు సోమేష్ అన్న. ట్రావెల్సే కదా మనోంది, ఎవరైనా ఒకరు పెట్టి కూడా పోతారు అవసరం అనుకోండి. BMW కార్లో పోయిందట. తర్వాత కోట్ వేసుకొని రిచ్ లైఫ్ మొత్తం రిచ్ మెయింటెనెన్స్ లెక్క సోమేష్ అన్న పోయిందట. అప్పుడు ఆ అమ్మాయికి అసలు కథ అర్థమైంది. అప్పుడు సోమేష్ అన్నకు సాటిస్ఫై అయ్యింది అనమాట. అంటే నేను దేనికి పనికిరాను, దేనికి నేను అవలగాని వేస్ట్ గాను అని చెప్పినటువంటి అమ్మాయికి నేను ఏందో చూపించుకోవాలి అని చెప్పి అప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఉంటారు. వాళ్ళ అమ్మ తమ్ముడిని బోడుప్పల్కి షిఫ్ట్ చేసిండు. బోడుప్పల్లో ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత మనోడు కర్రీ పాయింట్స్ ఏదో పెట్టుకున్నాడు ఇప్పుడు. తర్వాత ఏదో హోటల్స్ చిన్నగా స్టార్ట్ చేసిండు. మస్తు ప్లానింగ్తో ఆయన లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. సాధారణంగా మనం కూడా లవ్ ఫెయిల్ అవుతుందో ఇంటికాడ కూర్చొని ఇన్స్టాగ్రామ్లో సాడ్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటా, రోజు పొద్దుగాల మందు తాగుకుంటా, రోజు పొద్దుగాల ఏడ్చుకుంటా, ఇదే పనిగా మనకు వేరే పని ఏమి ఉండదు. నేను సాధారణంగా ఒక నిమిషం ఛార్జింగ్ అయిపోయింది మైక్ లేకుండా మాట్లాడతా. సాధారణంగా నేను చెప్తా, ఇప్పుడు నార్మల్గా లవ్ చేసే టైం మీ దగ్గర ఉందా? నేను 2 క్వశ్చన్స్ అడుగుతా. ఒకటి, పొద్దుగాల 7 గంటలకు లేస్తావు. పొద్దుగాల 7 గంటలకు లేచి స్నానం చేసి బ్రష్ చేసుకొని బాత్రూమ్ పోయి, తర్వాత నువ్వు స్నానం చేసినాక తుడుచుకొని బట్టలు వేసుకొని టిఫిన్ చేసేసరికి నీకు దాదాపు 8-9 అవుతుంది. 9 గంటలకు స్టార్ట్ అయ్యి 10 గంటలకు ఆఫీస్ పోయి 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా నువ్వు జాబ్లో ఉండి మొత్తం ఆఫీస్ వర్క్ చూసుకొని 6 గంటలకు స్టార్ట్ అయితే 7-7:30 దాకా ఇంటికాడికి వచ్చి మన బ్యాచిలర్ లైఫ్ ఇంటికాడ వండుకొని ఇంటికాడ తిని పండేసరికి 9-10 అవుతుంది. 10 గంటలకు అంటే మన పొద్దుగాల సేమ్ టైంకి లేవాలి. నీకు ఇంత బిజీ షెడ్యూల్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంటే ఇక నువ్వు టైం పాస్ చేస్తున్నట్టే కదా జీవితంలో. సరే, నీకు అమ్మాయి ఇంపార్టెంట్, లవ్ కావాలనుకో, డీప్గా లవ్ చేయాలి, ట్రూగా లవ్ చేయాలి. ఇక అమ్మాయి దగ్గర నువ్వు ట్రూనెస్ లేదనుకో, లైట్ తీసుకోవాలి. ఆ అమ్మాయి నిన్ను చెయ్యి అన్నదనుకో, నువ్వు చెయ్యి అనాలి అంతే. దాన్ని ఎక్కువ డిప్రెషన్ తీసుకొని ఎక్కువ బాధపడిపోయి ఎక్కువ ఇబ్బంది పడిపోయి ఏమొస్తుంది? ఒక అమ్మాయి నేను చెయ్యి అన్నప్పుడు నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కాదు. అమ్మాయి నేను ట్రూగా లవ్ చేసినా అని చెప్పినటువంటి అమ్మాయి, నువ్వు వద్దు నాకు నీ దగ్గర డబ్బులు లేవు చీ అని చెప్పి నేను వదిలేసి వేరే టోన్ దగ్గరికి పోతుంటే, వేరే డబ్బున్న దగ్గరికి పోతుంటే నువ్వు ఎందుకు లైట్ తీసుకుంటలేవు? అమ్మాయే కావాలి. ఆ అమ్మాయి దగ్గర ఏముంది? ఆ అమ్మాయి ఏమన్నా బంగారమా? ఆ అమ్మాయే కావాలని చెప్పడానికి. మరి అమ్మాయే కావాలనుకుంటే ఈ సోమేష్ అన్న కూడా అమ్మాయే కావాలి, అమ్మాయి ఎందుకు వేటోడు కదా, పోలే ఎందుకు? ఆ అమ్మాయి క్యారెక్టర్ అర్థమైపోయింది, అమ్మాయి ఎలాంటిదో అర్థమైపోయింది, అమ్మాయి మాటలు అర్థమైపోయి వదిలించుకోవడానికి ఇవన్నీ చేస్తుంది. మనం సైడ్ అయిపోవడం బెటర్, మనం ఏందో చూపించుకోవడం బెటర్ అని చెప్పి సోమేష్ అన్న పడినటువంటి కష్టం లేదట. ఇక ఆ కష్టం అంతా చెప్పను, చాలా లెంత్ అయిపోతుంది వీడియో. కానీ ఒక్క అమ్మాయి కోసం సోమేష్ అన్న ₹1,00,00,000 కారు కొన్నాడు, ₹1,00,00,000 పెట్టి కారు కొన్నాడు, విల్లా కొన్నాడు, ఇల్లు కొన్నాడు. సోమేష్ అన్న పెళ్ళికి అమ్మాయిని ఇన్వైట్ చేసిందట. సోమేష్ అన్న పెళ్ళికి అమ్మాయిని ఇన్వైట్ చేసి, ఈ సోమేష్ అన్న స్టోరీ మొత్తం వాళ్ళ వైఫ్ కూడా తెలుసు, సోమేష్ అన్న వాళ్ళ వైఫ్ కూడా వద్దమ్మకు కూడా తెలుసు ఈ స్టోరీ అంతా. వద్దమ్మ నవ్వుకుంటుంది, అవునా ఇంత జరిగిందా నిజమా అని చెప్పి ఆమె నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమె కూడా మా హస్బెండ్ ఎదగడానికి ఇది ఒక కారణం అనుకుంటుంది కదా. సాధారణంగా ఎవరి లైఫ్లో అన్నా లవ్ ఫెయిల్యూర్స్ అనేది వెరీ కామన్ ఫాస్ట్లో. తర్వాత వాళ్ళని ఎట్లా అర్థం చేసుకుంటాం, ఎట్లుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇదంతా కూడా వాళ్ళ వైఫ్ కూడా తెలుసు, సోమేష్ అన్న వాళ్ళ వైఫ్కి. సోమేష్ అన్న పెళ్ళికి ముందే ఇదంతా వాళ్ళ వైఫ్కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఇట్లా జరిగింది ఇది స్టోరీ, నా లైఫ్లోనే మొదటిసారి లవ్ ఫెయిల్ అయింది, నేను ఇట్లా సక్సెస్ అయ్యి ఇదంతా సోమేష్ అన్న వాళ్ళ వైఫ్ చెప్పడం, వాళ్ళ వైఫ్ యాక్సెప్ట్ చేయడం, పెళ్లి చేసుకోవడం. మీరు వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. పెళ్ళి అయ్యి దాదాపు సోమేష్ అన్నకి 3 years అవుతుంది. 3 years బ్యాక్ సోమేష్ అన్న పెళ్ళప్పుడు అమ్మాయిని పిలిచిందట, అంటే లవ్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చిందంట. వచ్చి సోమేష్ అన్న పెళ్లి చూసి, హడావిడి చూసి, సోమేష్ అన్న ఫంక్షనాలు కథ అదంతా చూసి నెత్తి ఖరాబ్ అయిపోయింది. సక్సెస్ అంటే ఇది, ఒక సక్సెస్ అంటే ఇది. మనం ఏం చేస్తాం, పొద్దుగాలు లేస్తే వదిలేసింది, అయ్యో ఇదే బాధ మనకు. అమ్మాయి వదిలేసింది, అమ్మాయి మెంటల్ ఖరాబ్ అవుతుంది. అరే బాబు మీకు అర్థం కాదురా, అరే
ఒక అమ్మాయి నిన్ను ట్రూగా లవ్ చేసిన అని చెప్పి మోసం చేసిన తర్వాత ఆ అమ్మాయి నీ పనిలో ఉండదురా. ఆ అమ్మాయి మీతో చాట్ చేయాలని అనుకోదురా. ఆ అమ్మాయి మీతో ఫోన్ మాట్లాడాలని అనుకోదు. మీరు గతంలో దిగిన ఫోటోలు కూడా అమ్మాయి చూడదు. ఆ ఫోటోలన్నీ డిలీట్ చేసి దొక్కుతుంది. అమ్మాయి మీ ఫోన్ కాల్స్ అన్ని డిలీట్ చేసి దొక్కుతుంది. నీ నెంబర్ బ్లాక్ చేసి దొక్కుతుంది. అరే నీ లెక్క అమ్మాయిలకు 100 మంది ఉంటారు అవసరం అనుకుంటే. అమ్మాయిలకు చాలా ఆప్షన్స్ ఉంటాయిరా, అబ్బాయిలకు ఆప్షన్స్ ఉండవు. 100 మంది మీన్స్ నేను ఏమంటున్నా, ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళకి. అమ్మాయిలకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అబ్బాయిలు ఏదైనా అమ్మాయిని చూస్తే వాడు ఎంత బాగుంది అమ్మాయిలు కూడా అట్టే అనుకుంటారా, ఈ అబ్బాయి ఎంత బాగున్నాడని చెప్పి. మీకు ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు. అమ్మాయి వదిలేసింది అనుకుంటే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. అమ్మాయిలకు కూడా చెప్తున్నా, వాడెవడో వదిలేసిందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడేమన్నా గోల్డా, వాడేమన్నా గోల్డ్ బంగారమా? వాడు మన మెడలో వేసుకోవడానికి కాదు కదా. వాడు లాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. వాడకు ఫ్రాడ్ అనుకోవాలి, లేకపోతే వాడు వేస్ట్ ఫెలో అనుకోవాలి, ఏదో అనుకోవాలి, అంతే పక్కన జరగాల. వాడే కావాలి, వాడే నా లైఫ్లో ఉండాలని చెప్పి. అంటే ఈరోజు ఒక సందర్భంలో నిన్ను వదిలేసిన అమ్మాయి రేపటి రోజు వదిలేదని గ్యారంటీ ఏంది? ఈరోజు ఒక సందర్భంలో నేను చీ అన్న అమ్మాయి రేపు మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చి నేను చీ అని చెప్పదని గ్యారంటీ ఏంది? సేమ్ అబ్బాయిలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈరోజు ఒక అమ్మాయిని చీ అన్నటువంటి అబ్బాయి రేపటి రోజు అబ్బాయి మళ్ళీ అమ్మాయిని వదిలేయడానికి గ్యారంటీ ఏంది? ఒకసారి చీ అంటే వదిలేయాలరా. అమ్మాయిలకు చాలా ఆప్షన్స్ ఉంటాయి, మోర్ దెన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పి నేను ఏం చేస్తాను, ఎందుకంటే 30 minutes వచ్చింది వీడియో ఇటుకే. ఇప్పుడు సింపుల్గా చెప్తా. ఒక అమ్మాయి అంటే ఎవరు ఫీల్ అవ్వదు. మళ్ళీ ఒక అమ్మాయి ఎవడో ముక్కు తెలియని అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అండి అంటే 100% అబ్బాయి లవ్ యూ టూ అని అంటాడు. లేకపోతే నాకు అర్థం కాలేదండి మీరు ప్రాంక్ చేస్తురా అంటాడు అబ్బాయి. మీరు ప్రాంక్ చేస్తురా ఏంది అండి అని చెప్పి ఇట్లా మాట్లాడతారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి పోయి ఐ లవ్ యూ అంటే అమ్మాయి చెప్పు తీసుకుని కొడుతుంది. అమ్మాయిలకు ఉన్నంత ఫ్రీడము, అమ్మాయిలకు ఉన్నంత ఆప్షన్స్ అబ్బాయిలకు ఉండదురా. అబ్బాయిలు అమ్మాయి దగ్గర పోయి ఐ లవ్ యూ అంటే మీరు చాలా బాగుంటారంటే తంతా నా కొడుక అంటది. అదే అమ్మాయి అబ్బాయి దగ్గర పోయి మీరు చాలా బాగుంటారండి మీరు చూడడానికి కూడా అంటే థ్యాంక్ యూ మనం సొల్లుగాలం కదా థ్యాంక్ యూ అంటాం. అంటే అమ్మాయిలకు ఉన్న ఆప్షన్స్ మన దగ్గర ఉండదు అంటున్నా. అరే అమ్మాయిలు చాలా ఈజీగా మర్చిపోతారు రా. మా అంటే ఒక 6 months 7 months స్ట్రగుల్ ఫేస్ అవుతారు, ఇబ్బంది పడతారు. కానీ మర్చిపోవడానికి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉంటాయిరా. పొరగాల దగ్గర ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. అమ్మాయి వదిలేసిందంటే డిప్రెషన్, పిచ్చి లేస్తుంది, ఇబ్బంది పడిపోతాం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోవడానికి, నిన్ను అమ్మాయి లవ్ చేస్తుంది కానీ నిన్ను పెళ్లి చేసుకోకపోవడానికి వాళ్ళ పేరెంట్స్ కారణం. వాళ్ళ అమ్మ నాన్నకు ఇష్టం ఉండవు, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోరు. ఈ అమ్మాయి సంవత్సరం నీతో తిరుగుతుంది, సంవత్సరాలు నీతో ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి మాత్రం అమ్మ నాన్న అడ్డొస్తారు. మా అమ్మ వద్దంటుంది, మా నాన్న వద్దంటుండు, మా అమ్మ నాన్నలు వద్దంటున్నారు, నన్ను అసలు ప్లీజ్ నువ్వు అర్థం చేసుకో, మా ఫ్యామిలీ ఇంపార్టెంట్, మా నాన్న నన్ను కష్టపడి కన్నడు పెంచిండు, మా నాన్నకు మంచి పేరు ఉంది. ఇవన్నీ వస్తాయి పెళ్ళప్పుడే. కలిసి తిరిగినప్పుడు, కలిసి అడ్డు తిరిగినప్పుడు, ఇటు పోయినప్పుడు, లవ్ చేసుకున్నప్పుడు ఇవేముండయి. పెళ్ళికి మాత్రమే ఈ అడ్డంకులన్నీ వస్తాయి. అప్పుడు ఆ అమ్మాయి అంటది కదా నాకు అమ్మ నాన్న ఇంపార్టెంట్ అన్నప్పుడు, అరే నీకు అమ్మ నాన్న ఇంపార్టెంట్ కాదారా? ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఇంపార్టెంట్ అని చెప్పి ముఖం మీద చెప్పి పెళ్ళి రిజెక్ట్ చేసుకొని దొబ్బేస్తుంటే, అరే నువ్వు కూడా లవ్ చేసినావు అమ్మాయిని, డీప్గానే లవ్ చేసినావు, కానీ మరి నీకు అమ్మ నాన్న లేరా? ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఉన్నారని చెప్పి రిజెక్ట్ చేసి దొబ్బేస్తుంటే నీకు అమ్మ నాన్న ఉన్నారు, నువ్వు మీకు అమ్మ నాన్నకి ఇంపార్టెంట్ కదా. నిన్ను మీ అమ్మ నాన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కని పెంచి నిన్ను పోషించిర్రా. రేపటి రోజు పెళ్ళి అయితే మీ అమ్మ నాన్నతోనే ఉండాలి నువ్వు. నీకు అది అర్థమవుతలేదా? 20 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులే నాకు ఇంపార్టెంట్ అన్నప్పుడు జీవితాంతం మీ తల్లిదండ్రుల దగ్గర ఉండాలిరా. ఒక అమ్మాయి మ్యాక్సిమం 20-25 years వాళ్ళ తల్లిదండ్రులతో ఉంటుంది. తర్వాత దాదాపు 70-80 సంవత్సరాలు భర్తతోటే ఉండాలి. కాబట్టి అమ్మాయిలు ఆప్షన్స్ ఉంటాయి, అబ్బాయిలకు ఆప్షన్స్ ఉంటాయి. రేపు పెళ్ళైనాక కూడా తల్లిదండ్రుల కన్నా ఉండాలి నువ్వు. ఆ అబ్బాయికి ఎందుకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. కాబట్టి అమ్మాయిలే ఇంపార్టెంట్ కాకుండా కెరియర్ మీద ఫోకస్ పెట్టి కొంచెం ఎదిగితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నా, కానీ నేను అంటే ఇలాంటి స్టోరీస్ నాకు పెద్దగా తెలియదు కాబట్టి, అంటే చెప్పడానికి రాదు కాబట్టి నేను కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నా. సో మీకు నచ్చుతుందని అనుకుంటా ఉన్నా. ఈ స్టోరీని మీరు పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా అది మీ ఇష్టం. కానీ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఏమైనా రియాలిటీ స్టోరీస్ ఉంటే, అది సక్సెస్ స్టోరీసే, చెత్త స్టోరీస్ నేను చేయను. సక్సెస్ స్టోరీస్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తా. నాకు కామెంట్లో మీరు కామెంట్ కూడా చేయండి. మీకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్, మీకు జరిగినటువంటి స్టోరీలు కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. సో ఇలాంటి వీడియోస్ మన దాంట్లో వస్తాయి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా, మీకు అర్థమయ్యేటటువంటి మంచి కంటెంట్ చెప్తా, మీకు ఉపయోగపడేటటువంటి వీడియోస్ కూడా ఈ ఛానల్లో చేస్తా. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.